తన డాక్యుమెంటరీ విషయంలో నటుడు ధనుష్ తీరును తప్పుపడుతూ నటి నయనతార చేసిన విమర్శలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. నానుం రౌడీ దాన్ కు సంబంధించిన 3 సెకండ్ల క్లిప్స్ డాక్యుమెంటరీ ట్రైలర్లో వాడుకున్నందుకు 10 కోట్లు నష్టపరిహారంగా ధనుష్ డిమాండ్ చేయడంపై నయనతార తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనుష్ తనకు లీగల్ నోటీసులు పంపించారంటూ నయన్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ లో తీవ్ర చర్చకు దారితీశాయి. నయనతార ధనుష్ మధ్య గతం నుంచే వివాదం నడుస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేలా గతంలో ధనుష్ ను ఉద్దేశించి నయన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఫిలింఫేర్ 2016 ఈవెంట్ లో నయనతార ధనుష్ గురించి మాట్లాడింది. ఈ అవార్డు షోలో ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ నుంచి నానుం రౌడీదాన్ చిత్రానికి గాను నయనతార ఉత్తమ నటి అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన నయనతార అవార్డు తనకు వచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూనే ఆ సినిమాలో ధనుష్ తన నటనను అసహించుకున్నాడని నవ్వుతూ చెప్పింది. తన నటనతో నిరాశపరిచినందుకు క్షమించమన్న నయన్ నెక్స్ట్ టైం మరింత మెరుగ్గా నటిస్తానంది. ఈ మాటలు విన్నంతసేపు ఇతర హీరో హీరోయిన్లతో పాటు ధనుష్ కూడా నవ్వులు చిందించాడు. Thank you, Dhanush, for initiating NRD, and I have to say sorry also to Dhanush because Dhanush absolutely hated my performance in Nanum Rowdydan. So sorry, Dhanush, for disappointing you with my performance. I'll probably make it better next time. Thank you, Dhanush, for initiating NRD, and I have to say sorry also to Dhanush because Dhanush absolutely hated my performance in Nanum Rowdydan. So sorry, Dhanush, for disappointing you with my performance. I'll probably make it better next time. ధనుష్ నయనతార మధ్య వారు పీక్స్ కు చేరిన వేళ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు తమిళ సినీ ఇండస్ట్రీ రెండుగా చీలిపోయింది. ధనుష్ కు హీరో సింబు తన మద్దతు ప్రకటించారు. నయన్ కు పలువురు హీరోయిన్లు మద్దతు ప్రకటించారు. నటి పార్వతీ తిరోవత్తు నయన్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. స్మృతి కిరణ్ అనే దర్శకురాలు ఇది చాలా బాధాకరమని, వేధింపులు అన్యాయాన్ని ప్రశ్నించే పరిస్థితులు ఇప్పుడు వచ్చాయన్నారు. ఈ ఇద్దరి ఫ్యాన్స్ తమ అభిమాన స్టార్ల కోసం సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.